పిల్లలంతా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదే మేము కాలువ సైడ్ నాకు ఆ పక్క పక్క కాదు కొంచెం ముందుకు రానబ్బా. కొంచెం ముందు పెట్టు, మనం ఎన్నుకున్నాం. సార్ క్యాబ్ అండి, సార్ క్యాబ్ కొంచెం వెడల్పు సార్ చెప్పు చెప్పండి. ఖాళీ చెప్పండి. మనం చెప్పండి. లేకపోతే మనం సీట్ కాదు వస్తుంది, ఆట సీట్ రాలే కదా.
దగ్గర ఉన్నమాట బాబు వాడు గజ్వాల ఫోటో కొట్టండి ఫోటో ఆ పక్క ఒకటి మీరు కొంచెం వద్దని చెప్తే బాణాలు అవన్నీ పెట్టాడు. ఫోటో తీసుకోమదు ఫోటో తీసుకో వీడియో తీసుకో అన్నా కొంచెం వెనక్కి అన్న కొద్దిగా వెనక్కి తిరగన్నా నేను ఫుల్ కొంచెం అది తరుణ్ పక్కన అన్న కొంచెం అంటే రండి సార్ ఫోటో తీసుకోవాలంట సార్ కొంచెం ఫోటో అంటే సార్ అట్లే ఇక్కడ అటాచ్ కూడా కాదు ఇప్పుడైతే ఏమన్నా నేను దోషణ అడుగుతాను ఇప్పుడైతే ఏమన్నా నేను దోషణ ఖచ్చితంగా తగ్గుతుంది నీకైతే నేను నాకైతే హ్యాపీ రమేష్ పెన్షన్ వస్తుంది. ఒకరు మాట్లాడండి. మాకి వచ్చిన సలాలు తేదీ కొలది చేసి మాకు పింఛన్ మా ఆయన కర్రీ వైసీపీలు టీడీపీలు కాదు అలానే వైసీపీ పక్క పెట్టండి ఎన్యూన్ వాళ్ళకి ఇవ్వాలి. మాకైతే ఏ పథకాలు అందినా సరే గవర్నమెంట్ ఏది వచ్చినట్టు మాకు అడుక్కొస్తున్నాం మేము.
ఒక నిమిషం ఉంటే చెప్తాము. ఆ బిల్డింగ్ సార్ మాకు ఉండే సార్ మున్సిపాలిటీ కూడా ఎన్ని సార్లు 2009 రిజిస్ట్రేషన్ కాదు మాతో కాదు మార్చండి. మనం 4 సార్లు మున్సిపాలిటీ రాసుకొని వస్తున్నాం. అన్ని రాసి పెట్టింది. ఆయన కూడా చూపించినాం. సార్ ఆయన కూడా అంతే ఉంది సార్. చేసినావు అంతా చేత తాటివి చీటి పొలం ఒకరు తెంగొద్దు. సమస్యలు ఏముందండి? అనిపిస్తుంది ఇంకా సరి అంటే చెప్పండి. వార్డు కాకముందు వార్డు ఉంటే బిఫోర్ బేస్ చెక్ చేసి నాకు ఇవ్వాలి. కంప్యూటర్ చెప్తాను మంచి బిల్డింగ్ నెంబర్ నేను 4 రోజులే లేదు. చెప్తే కలిసి ఇక్కడ పెట్టుకుని చెప్తాం. మన వాళ్ళకి అట్టే ఉంటే నాకు చెప్పండి. మాట్లాడు పెంచనా సార్ ముందుకు వెళ్ళకము కొంచెం
రేయ్, ఆశీర్వాదం. మంచి ఆశీర్వాదం. రేయ్, ఈ పొలం మరి. ఒక్క నిమిషం అవుతాడు మీ నంబర్ కొద్దిగా ఉండండి ఇతలికి రా ఇది కొంచెం రోడ్డు కావాలి కాలువలు లేవు మాకి రోడ్ టైం పెట్టుకుంటా కౌంటర్ పెట్టు. అదే సార్ మాకు రోడ్డు కాలువ ఇళ్ళకి 2 ఇళ్ళకి ఇబ్బంది ఉంది అట్లా మొత్తం భయపడేది. యాక్షన్ చేపిస్తారు. ఓకే, యాక్షన్ చేపిస్తారు. పద్ధతి పెట్టుకో. ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదు. ఎవరు కదండి కట్టానికి వచ్చేది రోడ్ ఇది ఎవరు చేస్తారండి? ఎవరు రండి. రాజు కొంచెం చేయండి, గతం తీసేయండి, అడ్డు తీసేయండి. ఇది కమిషన్ ఉందా లేదు? ఎవరు ఎవరు కానీ మెజర్మెంట్ చేయండి. టీపీ చెప్పండి వాళ్ళకి, కౌంటర్ చెప్పండి. ఇంత నేరబద్ద రోడ్ మీకు కట్టబద్ద పండు ఇల్లీగల్ ఇల్లీగల్ కట్టే కదా తీసేయండి. ఇంక్రిమెంట్ తీసేయండి మొత్తం. ఇవ్వండి బిల్డింగ్ చూడండి, మెజర్మెంట్ చూడండి ఎట్లా మెజర్మెంట్ చెప్పాను. ప్లాన్ ప్రకారం ఉందా, ఎక్కువ ఉందా అవుతుంది. తీపండి ఎవరు పిలిచానా ఈ స్థలమైన పిలుచుకో వాళ్ళతో ఇచ్చిపెట్టు. మీరు అట్లాంటి ఇల్లీగల్ గా రోడ్ స్పెషల్ రోడ్ మీద ఉంటే తీసేయండి. మెజర్మెంట్ తీసుకొని ఇది కూడా కొట్టండి. ఈ రోడ్ చాలా ఎట్టపోతున్నాడు, ఎట్టపోతున్నాడు డబ్బులు కాదు కదా, చూడండి చూసి తీసేయండి. ఇల్లీగల్ వద్దు తీశారు. ఎవరితే లీవ్ తీసుకెళ్తే ఇందులో పేవు అది ఇబ్బంది అండి. ప్రజలకు నా మీద నమ్మకంతో గెలిపించాను. గెలిపించిన మాత్రం నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఈ నగరం కానీ అన్ని ఊళ్ళో పోతాను, అన్ని గ్రామాలకు అన్ని విధంగా పోతాను. డౌన్ ఉన్నప్పుడు ప్రతి వార్డు, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పోతాను. పోయి గ్రామ సమస్య కానివ్వండి, వీధి సమస్య కానివ్వండి, ఇక్కడ ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే రోడ్డుకి అడ్డంగా కొంచెం కట్టాను. మెరుగా నీళ్ళు కొన్ని కుళాయిలో నీళ్ళు రావట్లేదు, మురికి వస్తున్నాయి. అలాగే టౌన్లో రకరకాల పింఛన్స్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ఇది కూడా చెప్తాను పింఛన్స్. ఇంకా మా పాలసీ కొత్త గవర్నమెంట్లో పాలసీ చాలా ఇంకా
అసెంబ్లీ 20 తర్వాత మొదలవుతుంది. తర్వాత పాలసీ, కొత్త పాలసీ వస్తుంది. ఈ మేమైతే మేనిఫెస్టో పెట్టాము, మళ్ళీ మా ముఖ్యమంత్రి చెప్పారు, అది కూడా ఇంప్లిమెంట్ టైం పడుతుంది. అసెంబ్లీ అయిపోయినాక ఇంప్లిమెంట్ అన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్ వస్తాయి మనకు. ఏం మనం చేయాలనుకున్నాం, గవర్నర్ గారు లేదు కానీ పోస్ట్ పోన్ అయింది. అయిపోయినాక ప్రమోషన్ చేశాక మాకు క్లియర్గా గైడెన్స్ వస్తుంది. ప్రైవేట్ ముఖ్యమంత్రి కానీ ఎవరు ప్రమోషన్ చేయలేదు, అసెంబ్లీ పోలేదు. అసెంబ్లీలో ఇవన్నీ కూడా రెజల్యూషన్ పాస్ చేసి మా అమెండ్మెంట్స్, మా విధానాలు పాస్ చేసి నేను కూడా ఈ నెలాఖరులో మనకు విధానాలు వస్తాయి. సరే, డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ఓల్డ్గా ఉంది. దీన్ని ఏమైనా మళ్ళీ ఒక అండర్ డ్రైనేజ్ ఏమైనా ఏర్పాటు చేస్తాను. నేను ప్రయత్నం చేస్తాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. వీళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్లో 2 మామూలుగా మున్సిపాలిటీస్లో 2 డ్రింకింగ్ పర్పస్, తర్వాత డ్రైనేజ్ పర్పస్ బట్టి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా పాపులేషన్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీళ్ళైతే ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి ఇచ్చి మీకు స్పెషల్లీ డౌన్ కావాల్సిన నీరు కానివ్వండి, ఎక్స్ట్రా ఫండ్స్ కోసం ట్రై చేస్తాను. మెయిన్గా డ్రైనేజ్ వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైన్ పెట్టి బెటర్ చేస్తాను. ఎక్స్ట్రా చేపిస్తాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం చేసి, అది బెటర్, అండర్గ్రౌండ్ బెటర్ కదా. నేను రేపు మా వైస్ ప్రెసిడెంట్ కమిషనర్ లేరు, కమిషనర్ పేరంట, అది పిలిపించి అండర్గ్రౌండ్ కూడా ఎస్టిమేట్ వేపిస్తాను. వీడైతే రేపు నెక్స్ట్ బడ్జెట్ లోపల, బడ్జెట్ మనం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లోపల అంటే అలికేషన్ చేస్తారు. కొత్త గవర్నమెంట్ కాబట్టి ఫండ్స్ అలికేషన్ కాలేదు. ఇంకా వాళ్ళు కూడా ప్రమోషన్ చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మా మున్సిపల్ కమిషనర్కి, మా వైస్ చైర్మన్కి చెప్పి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫస్ట్ ప్రైవేట్ అండర్గ్రౌండ్ అది 70 లక్షలు కానీ 80 కోట్లు కానీ తప్పకుండా చెప్పాలంటే తీసుకొస్తుంది. కానీ అప్పుడే వీళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సమస్య తీర్చాలి. ప్రజలు ఇబ్బంది మళ్ళీ నాకు ఓటేస్తట్లు నేను ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకం. వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు సార్. అవి మీ దృష్టికి ఏమొచ్చినాయి? రెండో రోజు ప్రతి వాడు తిరుగుతాను. రోడ్డు సమస్యలు ప్రతి వాడు తిరుగుతాను. నేను డోన్ ఉంటే ఒక వారం డోను, ఒక వారం బెంచర్లో, ఒక వారం ఒక డేట్ ఫిక్స్ చేసి తర్వాత సాయంత్రం పూట విలేజ్కి వెళ్తాను. ప్రతిరోజు 1-2 వేలు టచ్ చేస్తాను. పొద్దుప్పుడు వాడు తిరుగుతాను. నేను ఫ్రీ ఉన్నప్పుడు సాయంత్రం పూట ప్రతి ఎలక్షన్తో ఎలాగ తిరిగా అన్ని ఊళ్ళు అన్నీ తిరుగుతాం. తిరిగి ప్రజల్లో కూర్చోబెట్టి అక్కడ సెంట్రల్ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీని మా కోటగుట్ట నమ్మి ఓడిసి కాబట్టి తప్పకుండా వాళ్ళ న్యాయం జరిగే అవసరం ఉంటుంది అన్ని బయటకు వస్తాను. ఇది 2 రోజులు. సో చాలా సమస్యలు చెప్తారు. రోడ్లు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, రకరకాల సమస్యలు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానివ్వండి, ఇంకా వాళ్ళు పోయి సమస్యలు వస్తాయి. తప్పకుండా చాతంత వరకు 99% ఆ సమస్యలు పెద్ద సమస్య కాదు. డ్రైన్, రోడ్స్, కొలాయి పెద్ద సమస్య కాదు. ఇంటింటి కొలాయి స్కీమ్ ఉంది, డ్రైనేజ్ వస్తుంది మాకు. కాబట్టి తప్పకుండా పింఛన్స్ కూడా ఇస్తున్నాం. ఇంట్లో పట్టాలు కానివ్వండి అన్నీ వస్తాం. నిజమే ఎవరైతే గుర్తించి మీద వాళ్ళు గుర్తించి వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎవరికి తినలేవు ఇచ్చి తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మీద ఫస్ట్ పూరెస్ట్ పూర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చి అంచెలంచెలుగా అంతా కాపాడుతాం. ఫస్ట్ పూరెస్ట్ పూర్ చేసి అంచెలంచెలుగా కాపాడుతాం. ఇంకా రోడ్లు అనేవి చేస్తాం. తప్పకుండా ప్రజల్లో నమ్మిక చేయబట్టి నేను అందుకోసం నేను బాధపడిపోతాను. తప్పకుండా న్యాయం చేస్తాను. లోన్లో ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. మున్సిపాలిటీ వాటర్ నీరు మొగ్గుగా వస్తుంది అని ప్రతి చోట కూడా చెప్పుకున్నారు. దీనిపైన ఇప్పుడు నేను మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చాను. మొత్తం నేను గోరకల్ నుండి పొద్దుగా పోసాను. ఇందులో గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేసింది. ఇంకా మనకు 5,000 టన్నుల పైప్ రావాలి. అది కూడా నేను ఈఎన్సీతో మాట్లాడాను. మనతో నెలకు 10,000 ఇస్తున్నాడు. అట్లా 3 నెలలు కూడా మనకు కావాల్సిన 5,000 టన్నుల పైప్ వస్తుంది. నేను కూడా జనవరి కల్లా డ్రోన్ కానీ, ప్యాపెల్ కానీ, పల్లెలు కానీ ఇంటిని కొనే భాగంగా జనవరి 1st, 2nd వీక్లో తప్పకుండా డ్రోన్ కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా నిలిచే కార్యక్రమం చేపట్టాం. దాని విధంగా నేను మళ్ళీ ఒకసారి ఈఎన్సీ పిలిపించి ఈఎన్సీ మాట్లాడి నేను రేపు విజయవాడ పోయినప్పుడు మాట్లాడి డబ్బు ఇబ్బంది ఉంటే కనీసం మున్సిపల్ మాట్లాడి ఈ పెండింగ్ ప్రాజెక్ట్, అది నీటి ప్రాజెక్టు కోసం తప్పకుండా చేసి అది తొందరగా కంప్లీట్ చేస్తాను. జనవరిలో కంప్లీట్ చేస్తాను. కొద్దిగా బస్సెస్ మామూలుగా బస్సెస్ కానీ
రకరకాల సమస్యలు పింఛన్ కానివ్వండి ఇల్లు కానివ్వండి అవన్నీ కూడా 1 by 1 పోతుంది. ముఖ్యంగా డ్రోన్కి అండర్ గ్రౌండ్ ట్రై చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అండర్ గ్రౌండ్ ట్రై చేస్తాను. ఇంకోటి సార్ సిటీ టౌన్లో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోయినాయి. దీనిపైన అలా కానీ ఇంకా గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలేదు, పాలసీస్ రాలేదు. ఇంకా మేము కూడా ఎమ్మెల్యే ప్రమాణం చేయలేదు, ఎవరు ప్రమాణం చేయలేదు ఇంకా ఎమ్మెల్యే అసెంబ్లీలో. చేసినాక దాని విధానాల గురించి మాట్లాడతాం. రేపు పాత గవర్నమెంట్ ఇంకా కొత్త గవర్నమెంట్ ఛార్జ్ తీసుకోలేదు. ఇక అసెంబ్లీలో అడుగుపెట్టలేంతవరకు అడుగుపెట్టాక అసెంబ్లీలో డిస్కస్ చేయాలి. అసెంబ్లీ డిస్కస్ చేశాక పాలసీ వస్తున్నారు అప్పుడు మనం మాట్లాడదు. ఇప్పుడు మీరు ఏమడిగినా నాకు జవాబు ఉండదు. పాలసీ రావాలి కానీ మా విధానాలు అసెంబ్లీ పోతే ఒక మేనిఫెస్టో మనకు అంటే విధానాలు మనకు వస్తాయి. ఏమేమి కార్యక్రమం చేయాలి ఏం చేయాలి మొత్తం ఒక విధానం వస్తే అప్పుడు మాట్లాడతాను. ఇప్పుడేం మాట్లాడలేదు మనకు. కానీ తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తాం. అందులో రోటం లేదు. రైల్వే సిస్టమ్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా పూరెస్ట్ పూర్ స్టార్టింగ్ విత్ పూరెస్ట్ పూర్ చేసి అది చెల్లిగా కొన్ని కుటుంబాల్లో బాగాల పోయినారు, కొంతమంది వాళ్ళు అట్లా రకరకాలుగా సమస్య కాబట్టి తప్పకుండా తీస్తాం. టైం ఉంది ఇంకా ఇప్పుడు ముందు ఇది ఆరంభం. తప్పకుండా నా ప్రజలు నేను ఇబ్బంది లేకుండా నాకు బాధ్యత ఉంది. బాధ్యత నాకు ఓటేసా కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాల్లో ఇక ముందు సంవత్సరం వస్తే సమస్యలు పోలే. నా ప్లాన్ అది. ఎక్కడ నా టౌన్లో ఎవరు కూడా కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీ కాదు, మేజర్గా తాండీరు రోడ్స్ డ్రైనేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఇంట్లో పెంచారు అవన్నీ కంప్లీట్ రాకుండా చూసుకుంటాను. అది బాధ్యత. ఆ ప్రజల నమ్మకం ఉంది. నేను నమ్మినాను కాబట్టి వాళ్ళ నా నమ్మకాన్ని వృధా చేయకుండా వాళ్ళలో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ తప్పకుండా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.